దేవుడి కొరకు ఆత్మను మనము స్వాధీనం చేసుకోవాలి. రక్షణను స్వాధీనం చేసుకున్న మనము, వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్న మనము, మన పట్ల దేవుడు గొప్పగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. అదేమిటంటే, మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్త ప్రకటించుడి. దీని ద్వారా అర్థమవుతున్న విషయం ఏంటంటే, క్రైస్తవులుగా భారతదేశంలో క్రైస్తవుల శాతం మనం చూసినట్లయితే చాలా తక్కువగా ఉంది. చాలా స్థలాలు దేవుణ్ణి ప్రకటించబడే స్థలాలు చాలా ఉన్నాయి. క్రైస్తవులుగా మనకుండే నిరీక్షణ ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వారికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కనుక మనమందరము దేవుడు ఆ రక్షణను, వాగ్దానాన్ని స్వాధీనం చేసుకుని అనేక మందికి మనము సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించబోయిన ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడు కానని చాలా ధైర్యంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దీనిని బట్టి మనము అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న భావాన్ని మనము కూడా కలిగి ఉండాలి. నేటి దినాన్ని గ్రాడ్యుయేట్ అవుతున్న మనమందరం కూడా అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న భావాన్ని మనము కలిగి ఉండాలి. పేతురు గారు మనం చూసినట్లయితే ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా 3,000 మంది ఒకసారి రక్షించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే ఆయన శిలువలో పలికిన 7 మాటల్లో ప్రత్యేకమైన మాట, నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న దప్పికను మనం తీరుద్దాం. ఆయన కలిగి ఉన్న దప్పికను ఆత్మను రక్షించడం ద్వారానే మనము తీర్చగలం. 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు నిత్యత్వంను